ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్టివిటీలో డెవలప్ చేస్తున్న 7 రోడ్లోని ఒక రోడ్ని అయితే మనం చూడబోతున్నాం. కన్స్ట్రక్షన్ స్టేటస్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో నేనైతే ఒక లేఅవుట్ ని సజెస్ట్ చేయబోతున్నా. సో లేఅవుట్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరికి తెలిసిందే కదా, మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. మరి ఈ ఎయిర్పోర్ట్కి ఈజీగా వెళ్ళాలంటే మన కోసం కొన్ని రోడ్లను డెవలప్ చేస్తున్నారనమాట. ఆ డెవలప్ చేస్తున్న రోడ్లని నేను ఆల్రెడీ మీకు చూపించాను, అండ్ ఒక రోడ్ని అయితే మీకు చూపించాను అనమాట. సో ఈ రోజు వీడియోలో మీకు నేను ఆ రోడ్ని చూపించబోతున్నాను. ఆ రోడ్ ఏంటంటే, మనకి తెలిసిందే కదా, మన బోయపాలెం నుంచి అటు బీచ్ రోడ్ కనెక్ట్ అవుతున్న రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్ గురించి మనం మ్యాప్లోకి వెళ్ళి ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డెవలప్ చేస్తున్నారు, ఈ విషయం తెలుసుకుని తర్వాత విజువల్స్ అనేది చూద్దాం. వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లో అయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన విశాఖపట్నంలో డెవలప్ చేస్తున్న చేపలపల్లి నుంచి బోయపాలెం వరకు రోడ్ అనమాట. సో ఈ రోడ్ బోయపాలెంలో స్టార్ట్ అవుతుంది, నేషనల్ సెక్షన్లోని. అక్కడ నుంచి అలా లోపలికి వెళ్తే మనం అయితే చూసుకోవచ్చు కాపులపాడ, అక్కడ నుంచి అలా చేపలపాడ జంక్షన్ వరకు వెళ్తుంది. సో మనం చూస్తున్నట్లయితే ఈ రోడ్డు మొత్తం అంతా కూడా మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 5.6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది బీచ్ రోడ్డు అండ్ ఇది నేషనల్ సెక్షన్. ఈ రెండు రోడ్లని కనెక్ట్ చేస్తుంది ఈ రోడ్డు. ఇంతకుముందు ఇది సింగిల్ రోడ్ అయితే ఉండేది, దీన్ని ఇప్పుడు 4 లేన్ రోడ్గా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా బోయపాలెం జంక్షన్. ఈ బోయపాలెం జంక్షన్ నుంచి ఈ రోడ్ ఇలా లోపలికి అయితే వెళ్తుంది. ఇలా లోపలికి వెళ్ళి కంప్లీట్గా మనకి ఎక్కడి దాకా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విల్లాసం అని చెప్పేసి, ఈ ఏరియా వరకు 4 లేన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ ప్లేస్ నుంచి మనకైతే కంప్లీట్గా సింగిల్ రోడ్ ఉంటుందన్నమాట. సింగిల్ లేడ్ 2 లేన్ ఉంటుంది. ట్రాఫిక్ అయితే పెద్దగా ఉండదు, ట్రావెల్ చేసుకుంటూ హ్యాపీగానే వెళ్ళొచ్చు. ఫ్యూచర్లో దీన్ని కూడా 4 లేన్ డెవలప్ చేశారంటే అప్పుడు బీచ్ రోడ్ నుంచి నేషనల్ స్టేషన్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ ముందు మనం చూస్తున్నాం కదా ఇటు మధురవాడ సైడ్ కానీ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందని తెలిస్తే మనం అప్పుడు డైరెక్ట్గా ఈ రోడ్లోంచి ఇలా బీచ్ రోడ్లోకి వెళ్ళి బీచ్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. లేదా ఇటు బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఉన్నా కూడా మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని ఇలా బోయపాలెంలో వచ్చి ఎన్ఎస్ స్టేషన్లో వెళ్ళొచ్చు. రెండు చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఉందంటే మనం ఏం చేయలేం. సో కొత్త ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి. కానీ మ్యాక్సిమం రెండు వైపులా ఎప్పుడూ ట్రాఫిక్ అనేది ఉండదు, ఏదో ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ ఉండొచ్చు. సో ఈ విధంగా ఈ రోడ్ అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి ఈ రోడ్డు జరిగిన డెవలప్మెంట్ని మనం అయితే క్లియర్గా విజువల్స్లో చూద్దాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూస్తారు కదా మీకైతే మ్యాప్లో మన ఎగ్జాక్ట్గా విజువల్స్ ఎక్కడ చూస్తాం అండ్ బోయపాలెం రోడ్ ఎలా డెవలప్ అవుతుంది, ఎక్కడ డెవలప్ అయింది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు మ్యాప్లో చెప్పాను. ఇప్పుడు విజువల్స్ చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం అయితే ముందు చూస్తున్నాం కదా, మనకి ముందు కనిపించేది ఈ రోడ్ అనమాట. మీకైతే మొత్తం గ్రావెల్ రోడ్ కనబడుతుంది, కానీ ఇదంతా కూడా బిట్మన్ రోడ్ అయితే వేస్తారు. నేను బిట్మన్ రోడ్ ఎయిక్ ముందు తీసాను షూట్ అనమాట. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది ఆ రోడ్ అంతా కూడా. అదంతా కూడా బిట్మన్ రోడ్ అయితే వేశారు. రోడ్ మొత్తం సాఫ్ట్గా ఉంటుంది, కానీ నేను షూట్ చేసేటప్పటికి రోడ్ ఇంకా వేయలేదు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట వర్క్ అయితే. బట్ మనకి ఆ వర్క్ అనేది కనిపించట్లేదు. బట్ నేను షూట్ చేసిన తర్వాత వీడియో పెట్టేసరికి ఆ రోడ్ కూడా కంప్లీట్ చేశారు. అంటే ఎంత ఫాస్ట్గా వర్క్ చేశారో అర్థం చేసుకోండి. సో మీకు అది కూడా నేను తొందరలో చూపిస్తాను. మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. అన్ని రోడ్ డెవలప్మెంట్ మీకు చూపించాను. ఆల్మోస్ట్ 7 రోడ్స్ ఉంటాయి. 7 రోడ్ డెవలప్మెంట్స్ కూడా చూపించాను. అండ్ మళ్ళీ సేమ్ 7 రోడ్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి అండ్ అందరూ కన్స్ట్రక్షన్ జరిగాయి అండ్ ప్రతి రోడ్ ఎంతవరకు డెవలప్మెంట్ జరిగిందో ఈ విషయాలను కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోలో చాలా క్లియర్గా విజువల్స్లో చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అయితే మన బోయపాలెం నుంచి చేపలపాడు రోడ్ అనమాట. సో ఇది బోయపాలెం జంక్షన్. మీరు బోయపాలెం జంక్షన్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఇక్కడ నుంచి మీకు ఐఎం కనిపిస్తుంది, తర్వాత అటు ఇంకొక రిజర్వాయర్ ఉంటుంది, గంభీరం రిజర్వాయర్. అది కూడా రెండు కనిపించి ఉంటాయి. కనిపించిన కామెంట్ చేయండి. సో మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా నేషనల్ సెక్షన్లో వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ అనేవి ఎలా వెళ్తున్నా కూడా మీకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ బోయపాలెం జంక్షన్ అనేది కొంచెం డేంజరస్ జంక్షన్ అనమాట. సో ఇక్కడ చాలామంది ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేస్తూ వెళ్తున్నారు. అలా వెళ్ళొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది ట్రాఫిక్ రూల్స్ని ఎలా బ్రేక్ చేస్తున్నా కూడా మీకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడైతే మీకు చాలా వరకు వెహికల్స్ అన్నీ కూడా రెడ్ సిగ్నల్ పడినా కూడా వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళొద్దు. అండ్ కంప్లీట్గా మీకు రోడ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే రోడ్ని దాటడానికి ట్రై చేయండి.
ఒకవేళ మీరు ముందుగా దాటారంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలా చాలా ప్రమాదాలు ఆ ఏరియాలో జరిగాయి. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్ మీకు కనిపిస్తుంది కదా, చాలా క్లియర్గా ఇదంతా కూడా కంప్లీట్గా బిట్మన్ రోడ్ అయితే అయిపోయింది. రోడ్ కూడా చాలా సాఫ్ట్గా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళేలా ఉందన్నమాట. సో నేను జర్నీ చేశాను, తర్వాత రోడ్ వేసిన తర్వాత రోడ్ వేయక ముందు షూట్ అనమాట ఇది. సో రోడ్ వేయక ముందు మీకు ఇలా ఉంది. సో రోడ్ వేసిన తర్వాత కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కల్వర్ట్ వర్క్ అయితే అయింది. ఆ లెఫ్ట్లో మీరు చూస్తున్నట్టయితే ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. అండ్ రైట్ సైడ్లో ఒక చెరువు అయితే కనిపిస్తుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఆ స్కూల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటాం అనమాట, స్ట్రైట్గా వెళ్ళాం. సో లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే మీకు నేను మ్యాప్లో చూపించే కదా వెళ్ళాల్సాం అని చెప్పేసి, అక్కడ వరకు మీకైతే ఇలా 4 లేన్ రోడ్ ఉంటుంది. మధ్యలో ఒక కల్వర్ట్ అయితే వస్తుంది, ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది వస్తుంది. మరి అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారో తెలియదు. అక్కడైతే మాత్రం మనకి ఎలాంటి వరకు జరుగుతుందో కనిపించలేదు. అది కూడా నేను మీకు క్లియర్గా ముందుకు చూపిస్తాను. అండ్ అలా మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి కంప్లీట్గా 4 లేన్ నుంచి సింగిల్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఏరియాలో కూడా చాలా వరకు లేఅవుట్లు అయితే వేశారు. అండ్ లేఅవుట్ ల్యాండ్లో మొత్తం సేల్ అయిపోయాయి అనమాట. ఏదో అక్కడక్కడ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. సో మిగిలిన ఎవరికైనా ల్యాండ్స్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు వీడియో చివరిలో ఒక లేఅవుట్ గురించి సజెస్ట్ చేస్తానని చెప్పే కదా, అది కూడా మీకు వీడియో చివరిలో చూడొచ్చు. నేను మీకైతే ఓన్లీ సజెషన్ మాత్రమే ఇస్తున్నాను, అక్కడ లేఅవుట్ ఉందని చెప్పి. సో మీరు వెళ్ళి లేఅవుట్ని చూడొచ్చు, మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే చాలా క్లియర్గా ఆ రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇంకా టాప్ వ్యూలో చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడ మనకి రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. సో నేను షూట్ చేసినప్పుడు మాత్రం అక్కడ రోడ్ వర్క్ అయితే ఈ విధంగా జరిగింది. ఇంతకుముందు ఆ సింగిల్ రోడ్ చూసారా మీకు, ఆ సింగిల్ రోడ్ మాత్రం ఉండేది. ఇప్పుడు 2 వైపులా రోడ్లు వచ్చి మధ్యలో కూడా చెట్లు పెంచే అవకాశం ఉంది. అలా పెంచారంటే ఈ రోడ్ బ్యూటిఫుల్గా తయారవుతుంది. అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే ఆ ముందున బ్రిడ్జ్ చెప్పే కదా, ఆ బ్రిడ్జ్ కూడా మనకు కనబడుతుంది. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఆ రైట్ సైడ్లో మీకు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మనకి రైట్ సైడ్లో సమ్ వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మరి బ్రిడ్జ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తా లేదనేది చూడాలి. సో మనం చూసుకోవచ్చు అక్కడ వర్కే జరుగుతుంది, బట్ ఏం వర్క్ జరుగుతుంది అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. బ్రిడ్జ్ కానీ వచ్చిందంటే ఇంకా పెద్ద రోడ్గా మారుతుంది. సో మనం ఇలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే ఆ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది అనమాట విల్లాసం అని చెప్పేసి. ఆ విల్లాసం దగ్గర నుంచి మీకైతే సింగిల్ రోడ్ కనిపిస్తుంది. ఆ ముందు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ నుంచి మనకైతే కంప్లీట్గా సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళగానే మనకి సింగిల్ రోడ్ కనబడుతుంది. ఆ సింగిల్ రోడ్ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే ఆ ముందు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పక్కనే చేపలపాడు జంక్షన్ అయితే ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మనకైతే ఇదిగోండి ఈ ప్లేస్ వరకు సింగిల్ రోడ్గా ఈ రోడ్ అయితే ఉంటుంది. సింగిల్ రోడ్ విత్ 2 లేన్ అనమాట. ఆ రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా పంట పొలాల మధ్య నుంచి వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వెనక్కి అయితే వెళ్తున్నాం, అది మీరు క్లియర్గా చూడొచ్చు. మీకు రోడ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అర్థం అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ గ్రీనరీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీరు చూసారు కదా, ఈ ప్లేస్లో కానీ బ్రిడ్జ్ వచ్చిందంటే మనకు కంప్లీట్గా ఈ రోడ్ అటు ఇటు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మాత్రం మనకి ప్రస్తుతం అయితే సింగిల్ రోడ్ ఉంది. మ్యాక్సిమం బ్రిడ్జ్ వర్క్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకు తెలుసు కదా, మనం వచ్చిన రోడ్డు కాబట్టి మనమైతే బోయిపాలెం జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. సో బోయిపాలెం జంక్షన్ నుంచి చేపలపాడు జంక్షన్ వరకు మీరు చూడాలనుకున్నారు కంప్లీట్ రోడ్డు. అయితే నా ప్రీవియస్ వీడియో చూడండి, ఆ ప్రీవియస్ వీడియోలో మీకైతే ఎగ్జాక్ట్గా మన చేపలపాడు నుంచి ఎగ్జాక్ట్గా మన బోయిపాలెం జంక్షన్ కదా అక్కడ దాకా విజువల్స్ అనేది చూపించాను. సో రోడ్ మీరు చూసుకోవచ్చు, చిన్నగా ఉన్న రోడ్ పెద్దగా ఎలా మారింది అనేది. సో ఇదే మన చేపలపాడు నుంచి బోయిపాలెం వరకు డెవలప్ చేస్తున్న 4 లేన్ రోడ్డు. సో ఇంకా మనమైతే వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేయబోతున్నాం. అండ్ మీకు నేను చెప్పాక స్టార్టింగ్లోని మీకు ల్యాండ్ని సజెస్ట్ చేస్తానని చెప్పేసి అది చూపించి ఇంకా నేనైతే వీడియోని ఎండ్ చేయబోతున్నా. మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తకరఫల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఎస్విఎస్ బెల్మోండ్. విఎంఆర్డిఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ రాజాపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1 లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్
మాస్టర్ ప్లాన్ రోడ్. అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా అక్కడ రోడ్ వర్క్ ఎలా జరిగింది అండ్ అలానే మనకి ప్రస్తుతం అక్కడ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, ఈ విషయాలను కూడా చాలా క్లియర్ చెప్పాను అనమాట. అండ్ వీడియోలో ఉందో విజువల్స్ ఎలా ఉన్నది మీరు అకౌంట్లో తెలియజేయాలి. మనమైతే వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాం, మీకు వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.